సో ఇక్కడ గణపతి చేయి చూసుకోవచ్చు, నాకన్నా హైట్ అయితే ఉన్నది. మన మొత్తం డైల్ అయితే రెడీ అయితే చేసి ఉంచారు, ఇంకా ఫిట్టింగ్ అయితే జరగాలి. ఇప్పుడైతే మన ఇండియన్ ఆయిల్ బంక్ వెనకాల ఉన్న కొత్త షెడ్లో అయితే గణపతి చూసినాం కదా, అట్లనే లాస్ట్ ఇయర్ అయితే మనకి అయితే ఇక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు. ఇక్కడ మనకి గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు, మనకి తామర పువ్వు అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు ఛత్రపతి మహారాజు. ఈ గణపతికి సంబంధించిన కిరీటం కూడా చూసుకోవచ్చు, మనకి మేకింగ్ అయితే జరిగి అయితే పక్కన అయితే ఉంచారు. చేతులు అట్లానే మొత్తం అయితే రెడీ అయితే చేసి ఉంచారు. మన గణపతి కూడా చూసుకోవచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ డస్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి అయితే కోరుట్ల మన శిల్పకళ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన 2026 గణపతుల వర్క్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు ఒక 2 మోడల్స్ అయితే మనకి జంబో గణపతులు, అంటే మన కోరుట్లలోనే బడా గణపతులు, అంటే మనకి దూల్పేట స్టైలు, మన తెలంగాణ స్టైల్లో ఉన్న గణపతులు అయితే ఒక 2 మోడల్స్ అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చలో పదండి చూసేద్దాం ఫ్రెండ్స్. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా హనీ బేబీ గణేష్ ఫాలో అయితే కొట్టండి. ఇక ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండాలి. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన శిల్పకళ షెడ్ సెకండ్ షెడ్ చూసుకోవచ్చు. అడ్రస్ ఒక్కసారి చూసుకోండి. మన కోరుట్ల నుంచి మెట్పల్లి బైదార్లో ఇక్కడైతే ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంది. అండ్ ఆయిల్ బంక్ వెనకాల ఆపోజిట్లో అయితే ఒక పెద్ద షెడ్ అయితే ఉన్నది. ఇక్కడైతే మనకి ప్రెజెంట్ అయితే ఒక జంబో గణపతి అయితే రెడీ అయితే అయింది చూసుకోవచ్చు. దాదాపు వచ్చేసి మనకి 18 ఫీట్స్ అయితే ఉన్నది. గణపతి హైలైట్ అయితే ఉన్నది. మనకి జ్యువెలరీ వర్క్ కావచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ కావచ్చు. గణపతి వెడల్పు కూడా వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి దాదాపు ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే అక్కడ పైన కిరీటం దగ్గర చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. అట్లనే మనకి చెవులలో కూడా చూసుకోవచ్చు, మంచిగా జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ అయితే డీటెయిలింగ్ అయితే ఉన్నది. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొక గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే చేసి ఉంచారు. 2026 మనకి తెలంగాణ స్టైల్ గణపతులు అంటే మన శిల్పకళ ఆర్ట్స్ చూసారుగా. గణపతికి మనకి మెల్లో కూడా చూసుకోవచ్చు, మంచిగా మాల అయితే ఉన్నది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే గుర్రంకి అయితే మంచిగా నిలబడ్డారు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి లయన్ మన సంహరిస్తున్న మహర్షి చూసారుగా. మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా అయితే చాలా బాగుంది. అట్లనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి తొండం మీద అయితే శివుడు, పార్వతీదేవి చూసారుగా. ఓవరాల్గా హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి, బొజ్జ గణపయ్య. ఇట్లానే ఇటు పక్క అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతికి సంబంధించిన బాడీ పార్ట్స్ అంటే చేతులు అన్నీ అయితే మేకింగ్ అయితే జరిగి ఉన్నాయి. ఇంకా అటాచ్మెంట్ అయితే జరగలేదు. అటాచ్మెంట్ జరిగి కలరింగ్ అయ్యాక, ఫినిషింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకైతే గణపతికి సంబంధించి బాడీ పార్ట్స్ అట్లాగనే మొత్తం మేకింగ్ అయితే జరిగింది. అట్లనే మనకి అటు పక్క అయితే ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక ముంబై గణపతి దాదాపు ఫిట్టింగ్ అయితే అయిపోయింది. గణపతి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి రౌండ్ షేప్లో అయితే ఇచ్చారు. గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి కూడా ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు. రథాల మీద బయలుదేరిన గణపయ్య. ఇప్పుడైతే మన ఇండియన్ ఆయిల్ బంక్ వెనకాల ఉన్న కొత్త షెడ్లో అయితే గణపతి చూసినాం కదా, అట్లనే లాస్ట్ ఇయర్ అయితే మనకి అయితే ఇక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు. ఇక్కడ కూడా అయితే ఒక గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మనకి పైన అయితే కృష్ణుడు వెనకాల నెమ్మలి ఈకలు అయితే వచ్చింది. అట్లనే గణపతి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అట్లనే ఇక్కడ మనకైతే మేకింగ్ అయితే జరగాలి. ఇంకా ప్రజెంట్ ఏంటంటే మనకి డై అయితే వేసారు, ఇంకా అటాచ్మెంట్ అయితే జరగలేదు. అటాచ్మెంట్ అయితే జరిగి ఫినిషింగ్ ఇచ్చాక కూడా అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. గణపతి హైట్ ఓవరాల్గా ఒక 16 ఫీట్స్ ఎబో అయితే ఉంటుంది చూసారుగా. గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్ చూసారుగా. ఈ షెడ్ వచ్చేసి మనకి హరిహర కళా షెడ్ ఉంది కదా, హరిహర కళా షెడ్ ఆపోజిట్లో అయితే లాస్ట్ ఇయర్ మనకైతే ఇక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు. ఈ షెడ్లో అయితే ప్రజెంట్ అయితే ఒక్క గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. ఇంకా మంచి మంచి గణపతులు అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారుగా, సెకండ్ మన లాస్ట్ ఇయర్ డిస్ప్లే గణపతులు పెట్టిన షాప్లో కూడా అయితే మంచి గణపతులు అయితే చూసారు కదా. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అయితే కొట్టండి. చలో మళ్ళీ బాయ్.